ప్రియమైన సంఘస్థులారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న మనము మన జీవితంలో ఎన్నో వందల సార్లు ప్రభువుని స్తుతించి ఉండవచ్చు, ఘనపరిచి ఉండవచ్చు. అయితే ప్రజెంట్ ఇప్పుడు కూడా నువ్వు నిజంగా నీ హృదయస్ఫూర్తిగా ప్రభువుకి విధేయత కలిగి జీవించేవాడుగా ఉన్నావా? ఎందుచేతనంటే ఆరాధన సందేశమే ఆత్మీయ తలంపులే, ఆరాధన తలంపులే. అయితే ఏమిటంటే ప్రతి విషయం ఈ విషయాన్ని మళ్ళీ నొక్కు చెప్పడానికి గల కారణం ఏమిటంటే సంఘంలో వినబడుతున్నటువంటి విషయాలు వ్యక్తుల మీద, వాళ్ళ యొక్క స్థితిగతుల మీద తెలుసుకుంటున్నప్పుడు గుండె భారం పెరుగుతూ ఉంది. ఎందుచేతనంటే ప్రభు దగ్గరకు మనం వెళ్ళవలసిన వారము గనుక మరి ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది ఎంతైనా అవసరం. జీవితంలో చూడండి, కొంతమంది ఆ యొక్క విషయాలు కొన్ని చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా డ్రాయింగ్ కానీ లేకపోతే ఏదైనా వేస్తున్నప్పుడు అది చెరిపేస్తారు, మళ్ళా వేస్తుంటారు, చెరిపేస్తుంటారు, మళ్ళా వేస్తుంటారు, చెరిపేస్తుంటారు. ఏంటమ్మా ఎందుకు చెరుపుతున్నావు అని అడిగితే సరిగ్గా రాలేదు తాతయ్య, అది సరిగ్గా రాలేదు, ఇంకా కరెక్ట్గా రావాలి అని చెప్పేసి నా మనవరాలు అంటూ ఉంటుంది. ఎందుచేతనంటే అది కరెక్ట్గా వచ్చేసరికి దాన్ని నిదానం చేసుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అలాగే జీవితాన్ని సరి చేసుకోవాలంటే, దేవుని దగ్గరకు రావాలంటే, దేవుణ్ణి వేడుకోవాలి అంటే అక్కడ ఏం చేయాలి? అనేక సార్లు మనం సరిచేయబడి ప్రభువుకి మనం యోగ్యులంగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. అందుచేత అనుక్షణము భయమే. ఇంతవరకు బాగానే వచ్చాను ప్రభువా, ముందు ముందు జీవితంలో నిన్ను ఆరాధించడానికి నన్ను యోగ్యునిగానే ఉంచు, దేని ద్వారా కూడా తప్పిపోకుండా నన్ను నిలవబెట్టు ప్రభు అని వేడుకోవాలి. అందుకే ఒక 3 విషయాలు మీకు ఇక్కడ ప్రభువుని గుర్తు చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మొదటిగా మనము చనిపోతున్న క్రీస్తును చూడాలి. ఎప్పుడో ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకంలో సజీవుడుగా ఉన్నాడు అని అయిపోయిన తర్వాత అది రోజు వినే మాటలే కదా, అది రోజు వినే సందేశమే కదా, అది ఎప్పుడు కొత్తవి కాదు కదా, చనిపోయాడు కదా, తెలుసు కదా. అయితే ఆ చనిపోతున్న క్రీస్తును చూస్తూ నువ్వు నెమరు వేసుకున్న నీ జీవితం ఎట్లా ఉంటుందో చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆదివారము ఆరాధన అయ్యిందంటే మరలా వచ్చే ఆదివారానికి సిద్ధపడాలి. ఈరోజు వెళ్ళిపోయిన తరువాత రేపటి నుండి మరలా మనము పరిశుద్ధతను కాపాడుకోవడానికి మనము సమాజంలో ఉన్నాము గనక, లోకంలో ఉన్నాము గనక జాగ్రత్తగా మనం అడుగులు వేసుకుంటూ మన ఘటాల్ని కాపాడుకోవడానికి సిద్ధపడాలి. అందుకే చనిపోతున్న క్రీస్తుని ఎప్పుడూ చూడాలి, ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నా కొరకే చనిపోయాడు ఆయన. అందుకే కదా యోహాను సువార్తలో ఆ యొక్క యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు అంటాడు, చనిపోబోతున్నటువంటి క్రీస్తుని గురించి ముందుగానే తెలుసుకొని ఆయన మాట్లాడుతున్నాడు. మన కోసం వచ్చిన క్రీస్తుని గురించి, మన కోసం ప్రాణం పెట్టనై ఉన్నటువంటి క్రీస్తుని గురించి ఆయన అటు వెళుతూ ఉంటుంటే ఆయన్ని చూసి అంటున్నాడు, 1వ అధ్యాయం 29వ వచనములో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో అంటున్నాడు, యోహాను యేసునొద్దకు రాగా ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఒక ప్రణాళిక, దేవుని ప్రణాళిక దేవుని బిడ్డలందరికీ తెలుసు. అప్పట్లో బాప్తిస్మం ఇచ్చే యోహానుకు తెలుసు, యేసోబు గారికి తెలుసు, మరియమ్మకు తెలుసు, ఎలిజబెత్కు తెలుసు, జకర్యాకు తెలుసు. ఎవరో ఆయన ప్రభువుని గురించి ఈ విషయాలు అందరికీ తెలుసు. అందుకే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. అంటే ముందుగానే ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చినవాడు, నిన్ను రక్షించడానికి వచ్చినవాడు, నిన్ను నిత్య శిక్ష నుండి కాపాడడానికి వచ్చినవాడు,
నిన్ను పరిశుద్ధంగా బ్రతకడానికి, ఎల్లవేళలా చివరి శ్వాస వరకు నమ్మకముగా ఉండడానికి వచ్చిన వాడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మరొక వాక్యము చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 1-2 వచనాలలో కూడా ఉంది. ఏమని? ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఎవడైనను పాపము చేసిన ఎడలా, ఇప్పుడు రక్షించబడిన వారు, ప్రభు బలలో పాల్గొంటున్నటువంటి వారు పరిశుద్ధులు. వెనకాల ఒక లైన్లో ఉన్నవారు, ప్రత్యేకంగా ఉన్నవారు, ఇంకా ప్రభువుని ఎరగని వారు, ప్రభువుని ఎరిగినా కూడా ఇంకా రక్షణ పొందని వారు, తమ పాపములు ప్రభువు దగ్గర ఒప్పుకొనని వారు, లోకములో జీవిస్తున్నవారు, వారు ఏమి చేయాలి? ఈ మాట అర్థం చేసుకోవాలి. ఏమది? ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అంటే యేసు ప్రభు, నీవు ఆయన దగ్గర ఒప్పుకుంటే, పాపములు క్షమించమని వేడుకుంటే, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత క్షమించబడ్డావు గనుక నీ తరపున వాదించడానికి ప్రభు అయిన యేసు ఎవరి దగ్గర? తండ్రి అయిన దేవుని దగ్గర. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. అందుకే చనిపోతున్నటువంటి క్రీస్తుని మనం ఎప్పుడూ గుర్తు చేసుకోవాలి, మరిచిపోకూడదు. ప్రభువు కూడా చెప్పినది అదే. ఇదిగో నేను వెళ్ళిపోవచ్చున్నాను, నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించండి. మీరు కూడుకొని ఉన్నప్పుడల్లా ఇది మీరు చేయండి. అదే నేను చెబుతూ ఉన్నాను. మనకున్నది క్రిస్మస్లు కాదు, మనకున్నది నూతన సంవత్సరాలు కాదు, లేకపోతే ఈస్టర్లు కాదు, ఇంకా ఏవేవో పండుగలు కాదు, బర్త్డేలు కాదు, ఇవన్నీ కాదు. గాని ప్రభు ఒక్కటే చెప్పాడు, నీవు నా బిడ్డగా ఉన్నావా? నన్ను నమ్ముతున్నావా? నన్ను విశ్వసిస్తున్నావా? నన్ను చూపిస్తున్నావా? అయితే నీ కొరకు నేను ప్రాణం పెట్టాను. అందు గురించి ప్రాణం పెట్టి నేను పరలోకానికి వెళ్ళాను. నన్ను నమ్ముకొని మీరు ప్రభు బలలో పాల్గొంటున్నారు. మీ బిడ్డలు, మీ బంధువులు వారెలా ఉన్నారు? మిమ్మల్ని బట్టి వారు కూడా రావాలి కదా. అయితే మీకు వారికి కూడా ప్రత్యేకత ఉందా? వేరియేషన్ ఉందా? వ్యత్యాసం ఉందా? అవును, రక్షించబడిన వారికి వ్యత్యాసం ఉంది. వారి మాట, వారి తీరు, వారి ప్రవర్తన వేరు. వారు నిజంగా మనకు ప్రత్యేకత, వ్యత్యాసం వారికి మనకు తేడా ఉంటే వారు తప్పనిసరిగా మనల్ని అనుసరిస్తారు. అందుచే వారికి ఏమిటంటే, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అనే విషయాన్ని వారికి మీరు చెప్పండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు ఏమై ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేడు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. చిన్నప్పుడు ఎన్నెన్నో సందర్భాలలో ఆ లేబుల్స్ అంటిస్తుంటే క్రీస్తు నేడు లేచెను, క్రీస్తు నేడు పుట్టెను అంటుంటే అదొక పండగ అనుకునేటటువంటి వాళ్ళము. గాని తరువాత దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు, సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, ఇంకా 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 అందులో విషయాలు తెలుసుకున్నప్పుడు, అయ్యో కాలమంతా వ్యర్థంగా గడిపానే, ప్రభుని స్తుతించలేకపోయానే, ప్రభుని ఆరాధించలేకపోయానే, తెలియకుండా అనేక రకాలుగా క్రైస్తవ కుటుంబంలో కూడా ఉండి ఆ రీతిగా నేను ఆయన ఆరాధించలేకపోయానే. క్రిస్మస్లు చేసుకున్నాను, పండుగలు చేసుకున్నాను, గాని అసలు ఆత్మ సంబంధమైన పండగ, రక్షణ అనే పండగ నేను పొందుకోలేకపోయానే అనేటువంటి బాధ ఇప్పుడు కలుగుతూ ఉంది. అయితే ప్రభు దగ్గరకు వచ్చాము గనుక, ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన మరణాన్ని మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. రెండవదిగా, పునరుత్థానుడైన క్రీస్తును చూడాలి. పునరుత్థానుడైన క్రీస్తు అంటే తిరిగి లేచిన క్రీస్తు. నీ పాపముల నిమిత్తము, అపరాధముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తును చూడాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 18వ వచనం ఏమని సెలవిస్తుందో. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను
అద్దము వలె ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. చూసారా ఎంత చక్కని మాట. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింప చేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. అవును, దినదినము. అందుకే పునరుత్థానుడైన ప్రభువుని చూడాలి. తిరిగి లేచిన ప్రభు ఆయన అంటున్నాడు కదా, అల్పయు మేఘయు నేనే, అల్పయు ఒమేఘయు నేనే, ఆది అంతము నేనే, మొత్తమంతా నేనే, నేను ఎప్పుడూ ఉన్నాను. అందుచేత ప్రభు ఉన్నవాడు, అందుకే ఆయన జీవించి ఉన్నాడు, ఆయన ఎల్లవేళలా ఉన్నాడు. ఇది ప్రపంచంలో చాలా మంది తెలిసిన దానిని మనసును పెట్టరు. ఎందుకంటే లోకంలో దాని మీద పడి వెళ్ళిపోతున్నారు గనుక, లోకాశలలో ఉన్నారు గనుక దాన్ని నిర్వర్తించలేరు. ఈ సమయంలో మనం అలా ఉండకూడదు. మనము ప్రత్యేకంగా ప్రభు కొరకే. ఏమాత్రం మనం లోకంలో మునిగిపోయినా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరలోకం మనకు దొరకదు. దొరకపోతే భూలోకంలో జీవించిన కాలము, ఆయన స్తుతించిన ఘనత, ఆయన స్తుతించిన కాలము, ఆయన ఆరాధించిన కాలము నువ్వు చేసినది వృధా అయిపోతుంది కదా. ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అందుగురించి పునరుత్థానుడైన క్రీస్తును చూపించాలి. మూడవదిగా రానున్న క్రీస్తును కూడా చూపించాలి. రాబోతున్నటువంటి క్రీస్తును కూడా. అవును, ఇప్పుడు అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మన ప్రాణ పోకడో ఆయన రాకడో మనకు తెలియదు. మన ప్రాణ పోకడో ఆయన రాకడకో తెలియదు. అందుకే సిద్ధముగా ఉన్నాము. ప్రభువా, ఆ బల్ల మీద పెట్టాము ఆయన శరీరాన్ని రొట్టెగా, ఆయన రక్తాన్ని ద్రాక్షరసముగా చేసుకుని అక్కడ చూపిస్తూ, అక్కడ మనము ప్రభు వచ్చే వరకు ఇది చేస్తున్నాం కనుక ఆయన ఘనపరచడానికి మనం ఇక్కడ సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 2-3 వచనాలలో, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. అవును కదా, దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమిటి వాళ్ళు ఆరాధన చేస్తారు, ఒక రొట్టెను పెట్టుకుంటారు, ఒక ద్రాక్షరసాన్ని పెట్టుకుంటారు, ఎంతో విధేయతతో కూర్చుంటారు, మధ్యనది పెట్టుకుంటారు, చుట్టూ గుంపుగా ఉంటారు, ఎంతో సైలెంట్ గా ఉంటుంది, ప్రభుని స్తుతిస్తారు. అరే నాకేమర్థం అయితే అంటే నా చెవిన పడిన మాటలు నేను మీకు చెబుతున్నాను. ఇంతలా ఉంటున్నారు, ఏమిటి అది అనేటువంటి ఆలోచన బయట ఉన్నటువంటి వారికి కలుగుతుంది. అవును కదా, అది మనసు పెట్టారంటే అది పరిశుద్ధతకు నిదర్శనం. ఆ పరిశుద్ధత వ్యాప్తి చెందుతుంది అంటే మొత్తం మీద మీ యొక్క క్రియలు మిమ్మల్ని ప్రకాశింపనివ్వండి అన్నాడు కదా. మీ సత్క్రియలు ప్రకాశింపనివ్వండి అన్నాడు కదా ప్రభు. అందుచేత ఈ విధముగా చేసేటటువంటి విధానము వారు ఆలోచన కలుగుతుంది. అయితే మనము బయటికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన వారిలా ఉంటే ప్రత్యేకత ఏమీ లేదు. అందుచేత ఇక్కడ రానున్న క్రీస్తును చూచేవారంగా ఉన్నాము కాబట్టి, ఆయన సన్నిధిలో అందరము చేరుకుని ఉన్నాము కాబట్టి ఆయన గణపరచడానికి సిద్ధపడుతున్నాం. దగ్ధత స్వరంతో ప్రారంభించినప్పుడు సహోదరులు యేసు పాదాలకు ప్రార్థన చేయమన్నాను. తనలో ఉన్నటువంటి నేను ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాను. ఆయన స్వరంలో మార్పు, ఆయన స్వరంలో ఏడ్పు, ఆయన స్వరంలో దుఃఖం. అవును, నిజముగా కాలం గడిచిపోతా ఉంది. ఎలా ఉన్నాం మేము? నిజముగా ఆయన దగ్గర వ్యక్తిగతంగా బాగున్నామా, లేకపోతే మమ్మను మేము చూసుకునే విధంగా, మమ్మను మేము పొగుడుకునే విధంగా, దేవుని దృష్టిలో తేలిపోయే విధంగా ఉన్నామా? ఆలోచించాలి. అందుకే ఆయన గణపరచడానికి నా నోట నుండి ఏమి మాటలు వస్తున్నాయో, నా మనసులో ఏమి ఉన్నదో, ఏ విధమైన తలంపులతో మిమ్మల్ని వాటికి ఎక్కించి మిమ్మల్ని ప్రభు వైపు నడిపించాలని ఆశపడుతున్నానో, ఇవన్నీ కూడా ఆత్మ తలంపులే. ప్రియమైన వారులారా, అందుగురించి ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. అది వస్తాడని చూస్తున్నాం.
ఒకానొక రోజు ఆయన వస్తాడు, అప్పుడు ప్రత్యక్షముగా చూస్తాం. కనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఆయన పోలియుందుమని, ఆయన పోలి అక్షయ శరీరుడై ప్రభు లేచాడు. అలాగే మనమందరము కూడా సేమ్ అదే. ప్రభు ఎలా వెళ్ళాడో, ఎలా పునరుత్థానుడయ్యాడో, ఎలా మేఘముల మీద ప్రభు ఆ యొక్క పరలోకానికి వెళ్ళాడో, మనము కూడా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఆ విధముగా వెళతాం. దేవునికి స్తోత్రం. ఎంత సంతోషం! దాని కొరకు ఏ విధమైనటువంటి ఎక్సర్సైజ్ నువ్వు చేస్తున్నావు? స్థానిక సంఘంలో, జీవము గల సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో దేవుని మాటలు అనేక రీతులుగా చెబుతూ ఉంటుండగా దాన్ని అనుసరించే విధానం మనకున్నదా? అందుకే ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము. కనుక ఆయన పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తాను పవిత్రునిగా చేసుకొనును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్పని మాట! తన్ను తాను పవిత్రునిగా, తన్ను తాను పవిత్రునిగా సిద్ధపడడానికి, ఆరాధన చేయడానికి సిద్ధపడడానికి, ఈ చిన్న సంఘమైన ఇంటి వద్ద నీవు సిద్ధపడి ప్రభు సన్నిధిలో నేను కూర్చోవాలి, ప్రభు రొట్టెను తీసుకోవాలి, ద్రాక్షరసమును తీసుకోవాలి, ప్రభుని స్తుతించాలి, ఘనపరచాలి, ప్రభుకి విధేయత కలిగి ఉండాలి. మరలా గృహానికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా నా విధేయత, నా ప్రభు మార్గము వారికి తెలియపరిచేలాగా, నేను నమ్ముకున్న వారిలా వారికి కనబరిచేలాగా నేను సిద్ధపడాలనేటువంటి ఆలోచనతో మీరు ఉంటే మీరు తప్పనిసరిగా ధన్యులే. అందుకే చనిపోతున్న క్రీస్తును చూడాలి, పునరుత్థానుడైన క్రీస్తును చూడాలి, రానున్న క్రీస్తును కూడా మనము చూడాలి. ఆయన వస్తాడు, తప్పనిసరిగా మనల్ని నిత్య జీవం వైపు నడిపిస్తాడు. మృతుల పునరుత్థానము, అందరూ కూడా లేచి ప్రభువుని ఎదుర్కొనే రోజు వస్తుంది. మరి నువ్వు సిద్ధపడుతున్నావా? ఆ విధముగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆయన రాకడ కొరకు ఎదురు చూసేగా, ఒకవేళ ఈ రాత్రి ఆయన పిలిస్తే నేను ప్రభు దగ్గరకు వెళతాననే నమ్మకంతో నువ్వు బ్రతుకుతున్నావా? బ్రతికితే ధన్యులే. అట్టి రీతిగా ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో సజీవుడుగా ఉన్న ప్రభుని మనము స్తుతిస్తున్నాం. కాబట్టి ఇది మరిచిపోకుండా ప్రభుకు మహిమార్థమైన బ్రతుకు మనం బ్రతుకుదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.